హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునక్కాడ పెసరపప్పు చారు. ఎప్పుడు చేసినా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. దోరగా వేయించుకున్న ఒక గ్లాస్ పెసరపప్పుని కుక్కర్లో వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 4 టొమాటోలను యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. పెసరపప్పు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పప్పగుత్తును కానీ స్మాషర్ను కానీ తీసుకొని పప్పును మెత్తగా మ్యాష్ చేసుకోండి. పెసరపప్పు చారులోకి ఎక్కువ చింతపండు పట్టదండి, ఎందుకంటే ఇందులో మనం టమాటా ముక్కలను యాడ్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా చింతపండు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే పెసరపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇలా కొంచెం వేగాక ఇందులో 2-3 పచ్చిమిరపకాయలు, 100 గ్రాముల సాంబార్ ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, బెండకాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కూరగాయ ముక్కల్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకుని బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఆవిరిలో 2-3 నిమిషాల పాటు మగ్గించండి. ఇలా 2-3 నిమిషాలు మగ్గించిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు నుండి తీసిన చింతరసాన్ని యాడ్ చేసుకుందాము. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసుకొని కలపండి. ఇప్పుడు మూత పెట్టుకుని చింతపండు రసంలో కూరగాయ ముక్కలను 7-8 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా ఉడికించడం వలన కూరగాయ ముక్కలకు ఉప్పు, కారం, పులుపు బాగా పట్టి టేస్టీగా వస్తాయి. ఇలా 7-8 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలపండి. కూరగాయ ముక్కలు మెత్తగా ఉడికే వరకు అంటే ఒక 10 నిమిషాల వరకు టైం పడుతుంది. 10 నిమిషాల తర్వాత మునక్కాడ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, కూరగాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికాయి. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆఫ్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడ పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. ఈ మునక్కాడ పెసరపప్పు చారు అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చక్కగా కుదురుతుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ పప్పుచారు అప్పడాలు, వడియాలు, చల్లమిరపకాయలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ చేతి రుచులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.